వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ రేణుశ్రీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, దీని మీద ఉన్న ఉత్కంఠ ఆసక్తి గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే ముఖ్యంగా కూడా దీని మీద ఉత్కంఠను రేకెత్తించే అంశాలు అనేకం ఉన్నప్పటికీ కూడా దీని మీద వస్తున్నటువంటి సర్వే ఫలితాలు ఒక ఉప ఎన్నిక కాదు, ఒక పూర్తి స్థాయి ఎన్నికను మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. అయితే ఒక్కొక్క సర్వే ఫలితాల్లో కూడా ఒక్కొక్క రకంగా కూడా కొన్నిట్లో బీఆర్ఎస్ పై స్థాయిలో ఉంటే కొన్నిట్లో కాంగ్రెస్ పై స్థాయిలో ఉంటుంది. ఇలా కూడా ఏది కూడా సమానమైన ఫలితాలను అయితే ఇవ్వలేకపోతుంది. ఇక ఇప్పుడు కొత్తగా కూడా ఓటా మీడియా కూడా సర్వేని చూపించింది. అయితే ఈ ఓటా మీడియా సర్వే అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు వారు. ఈయన ప్రత్యేకంగా కూడా మనం డెఫినెట్గా కూడా చెప్పాలి ఈ ఓటా సర్వే గురించి. 30+ ఇయర్స్ ఆయన సీనియర్ జర్నలిస్టు. 10 ఇయర్స్గా కూడా ఇలాంటి పొలిటికల్లో బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆయన సర్వేస్ చేస్తూ ఉన్నారు. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన జూబ్లీ హిల్స్ ఓటర్ కూడా. సో ప్రజెంట్ ఆయన నాతో పాటు ఉన్నారు. ఓటా సర్వే గురించి అసలు వీళ్ళు ఈ సర్వే ఎలా నిర్వహించారు, మరి ఈ ఓటా సర్వే ఏం చెబుతుంది అనేది కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రజెంట్ కంబాల కృష్ణ గారు నాతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సో డెఫినెట్గా కూడా నేను ప్రత్యేకమైన ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక సర్వేయర్ లాగే సర్వేలు చేశారు. మేము మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీరు అక్కడ ఓటర్గా ఉన్నారు. సో మీకు ఇంకా పీపుల్ పల్స్ పట్టుకోవడంలో, జూబ్లీ హిల్స్ పల్స్ పట్టుకోవడంలో ఇది చాలా ప్లస్ పాయింట్ అయిందని నేను భావిస్తున్నాను. అంటే ప్రచారం ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎలా తిరుగుతున్నారు, ఏ పార్టీ ఎలాంటి మూవ్ వేస్తుంది అనేది ఆ నియోజకవర్గంలో ఉండి చూడటం అనేది కొంచెం ఎట్లయినా కొంచెం మనకు కొంచెం ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది యాజ్ ఆ ఏరియాలోనే ఉండటం అనేది. పైగా మేము నియోజకవర్గం అంతా తిరిగాము కనుక అన్ని డివిజన్లు 7 డివిజన్లలో సర్వేకి తిరిగినాం కనుక ఇప్పుడు సర్వేలు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వేస్ మనం చూడొచ్చు. కొన్ని ఐవీఆర్ఎస్ నుంచి చేస్తారు, కొంచెం ఆన్లైన్ పోల్ పెట్టి చేస్తారు, కొంతమంది మాత్రమే 1-to-1 ఇంటర్వ్యూలు చేస్తారు, కొంతమంది మేము కొంచెం సీక్రసీ మెయింటైన్ చేసి డైరెక్ట్గా పోయి మేము సర్వేకి వచ్చాము మీరు ఎవరు కొట్టేస్తారని అడిగితే వాళ్ళు లోపల కాంగ్రెస్ ఉన్న బయటికి బీఆర్ఎస్ అని చెప్తాడు. అయితే కృష్ణ గారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా ఎక్కువ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఇన్ని సర్వేలు ఒక ఉప ఎన్నిక మీద ఎలా అంటే ఒక పూర్తి స్థాయి ఎన్నిక కనుక జరుగుతుంటే ఎన్ని సర్వే ఫలితాలు వస్తాయి, అన్ని సర్వే ఫలితాలు. అసలు ఇంత సర్వే ఒక ఉప ఎన్నికకు అవసరమా అనిపిస్తుంది. అంటే సర్వేలు అనే ఒకటి కాదు, రాజకీయ పార్టీలు కూడా ఎఫర్ట్ కూడా అంతే స్థాయిలో పెడుతున్నాయిగా. జనరల్ ఎలక్షన్లకు ఏమవుతుందంటే ఎవరి నియోజకవర్గంలో ఎవరి జిల్లాలో వాళ్ళ పనిలో చేసుకుంటారు. ఇప్పుడు ఉప ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం రాష్ట్రం అంతా వచ్చి ఒక జూబ్లీ హిల్స్లోనే కనబడుతుంది మనకి. సో నల్గొండ జిల్లా లీడర్లు, వరంగల్ జిల్లా లీడర్లు, ఖమ్మం జిల్లా లీడర్లు, మహబూబ్నగర్ జిల్లా అందరూ వచ్చి జూబ్లీ హిల్స్లో తిరుగుతున్నారు. అక్కడ బస్తీలలో పడుకుంటున్నారు, ఓటర్లతో మాట్లాడుతున్నారు, ఓటర్తో ర్యాపో పెంచుకుంటున్నారు, ఎట్లయినా ఓటుకి తెచ్చి వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎప్పటికైనా జనరల్ ఎలక్షన్కి బై ఎలక్షన్కి చాలా తేడా ఉంటుంది. అది మాకు హుజూరాబాద్లో కనిపించింది, మునుగోడులో కనిపించింది, ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే వాటికి ఉన్న ఇంపార్టెన్స్ వల్ల ఇన్ని సర్వేలు చేస్తున్నారా, లేకపోతే బై ఎలక్షన్స్కి కూడా సర్వేలు చేసే ట్రెండ్ వచ్చేస్తుంది అనుకోవాలి? అట్లే లేదు, ఏ ఎలక్షన్కైనా సర్వే జరుగుతుంది. మనకు బై ఎలక్షన్కి ప్రొజెక్షన్ ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది చిన్న ఒకే లొకాలిటీ మీద ఇంతమంది ఫోకస్ చేసరికి మనకి ఇది ఒక పెద్ద ఇదిలా కనిపిస్తుంది. గల్లీకో లీడర్ అట్లా అయిపోయి గల్లీకో సర్వే కూడా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. సో అంతే. ఇందులో ఏంటంటే పబ్లిక్ పల్స్ని పట్టుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పార్టీలు వాళ్ళకు ఏజెన్సీలని అపాయింట్ చేసుకుంటున్నాయి. కొన్ని స్వతంత్రంగా ఇప్పుడు మేమున్నాం, మా బ్రాండ్ ఇమేజ్ కోసం చేస్తున్నాం. అంటే ఈ టైంలో ఓటా ఒక సర్వే రిలీజ్ చేస్తే అటెన్షన్ ఉంటుంది పొలిటికల్ పార్టీలకి, ప్రజలకి, ఓటర్లకి, మిగతా మీడియా సంస్థలకు కూడా అటెన్షన్ ఉంటుందని మా లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాం. కొంతమంది ఆయా పార్టీలు ఎంగేజ్ చేసుకొని చేస్తున్న సంస్థలు కూడా ఉంటాయి. అంటే చూస్తే ఏ 2 సర్వే ఫలితాలు కూడా ఒకటిగా ఉండటం లేదు. అంటే సరే దగ్గరగా ఉన్నాయంటే దగ్గరగా కూడా ఉండటం లేదు. అంటే ఇదంతా చూస్తుంటే కనుక అంటే కొన్ని పార్టీలు కావాలని ఈ సర్వేలు చేయించుకుంటున్నాయా, అసలు ఒక్కొక్క సర్వేలు ఎలా జరుగుతాయి అన్న క్వశ్చన్ కూడా జనాల్లో రైజ్ అవుతుంది. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలు ఒక ఎలక్షన్లో దిగినప్పుడు అన్ని రకాల అస్త్రాలను వాడతారు, అందులో సర్వే కూడా ఒకటి. సర్వే కూడా ఒక అస్త్రంగా మారుతుంది. మొదటి నుంచి ఇది అస్త్రంగా మారిందా, లేకపోతే సర్వేలు రావటం మొదలైన తర్వాత అస్త్రంగా మార్చుకున్నారా? స్టార్టింగ్లో కొంచెం న్యూట్రాలిటీతో ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం పెరిగినప్పుడు మీకు చూడండి, నార్త్ ఇండియాలో ఎన్ని డబ్బులు ఖర్చు కావు. మన దగ్గర ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో అయ్యే ఖర్చు అక్కడ సగం రాష్ట్రమే ఖర్చు చేయొచ్చు, అసెంబ్లీ చేస్తారు, అట్లా ఎలక్షన్ చేస్తారు అట్లా. సో అందుకని ఇక్కడ ఏంటంటే కొన్ని కావాలని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయిస్తున్నాయి. అందులో డౌట్ ఏం లేదు, మోహాటం కూడా ఏం లేదు, చేయిస్తున్నారు. కొందరు స్వతంత్రంగా చేస్తున్నారు. మీకు ఎందుకు సేమ్ రావంటే సర్వే అనేది ఏం శాసనం కాదు. సో ఇవాళ నేను ఇచ్చిన పర్సెంటేజ్తోనే రేపు గెలుస్తాడని ఎవరన్నా చెప్పినా నమ్మినా అంతకంటే అమాయకత్వం, భ్రమ ఇంకేముంటుంది. మరి ఈ సర్వే ఫలితాలు
ఓటర్ మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తాయా, ప్రభావితం చేస్తాయా? అంటే మీకు అది ఎప్పుడంటే సింగ్ పరిస్థితి వచ్చినప్పుడు ఇగో పలానోడు గెలుస్తున్నట్టు అంటే ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ గురి కావచ్చు. కానీ ఓటరు మేము చూసినంత ప్రకారము ఇంటికాడ ఒకటి డిసైడ్ చేస్తాడు, దారిలో నడుచుకుంటప్పుడు ఒకటి డిసైడ్ అవుతాడు, బూత్లో పోయినాక ఇంకోటి కూడా అంటే సైకాలజీ అట్లా ఉంటుంది. ఓటర్ సైకాలజీ గురించి డెఫినెట్ గా అంటే కొందరు మాత్రమే లాయల్ టు ద పార్టీ ఉంటారు. వాళ్ళు మీరు ఏం చెప్పినా ఎన్ని డబ్బులు ఇచ్చినా అన్ని తీసుకొని వాళ్ళకి ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు. ఆ సెక్షన్ వేరే ఉంటుంది. ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యే వాళ్ళు, సోషల్ మీడియాని చూసి ఇదయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. పోలింగ్ బూత్లకు వెళ్ళిన తర్వాత కూడా డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అందుకనే మనం అంతా ప్రజల నాడి పట్టేసినామని ఎవరైనా అనుకుంటే సర్వే సంస్థ అంతకు మించిన అమాయకత్వం లేదు. ఎందుకంటే మనం ఏం చెప్పగలుగుతాం అంటే మూడ్ ఆఫ్ ద పీపుల్ యొక్క మైండ్ సెట్ చెప్పగలుగుతాం. ఈ రోజుకి ఇలా ఉంది, రేపు ఏమైందో తెలీదు, రేపు కూడా ఇట్లాగే వస్తుంది, ఇన్నే సీట్లు వస్తాయని ఎవరన్నా బల్లగుద్ది చెప్తే కూడా అది నేషనల్ సర్వే ఏజెన్సీలే చాలాసార్లు బొక్కబోర్ల పడ్డ సందర్భాలు ఉన్నాయి. సో అందుకనే ఈ సర్వే ఖచ్చితంగా వీళ్ళు చెప్పారంటే వాళ్ళు గెలిచిపోతారంటే అదేదో బ్రహ్మ పదార్థం అయి ఉంటుంది తప్ప సర్వే అయితే అయి ఉండదు. అది కృష్ణ గారు, ఇప్పుడు ఓటర్ సైకాలజీ గురించి ఎలానో టాపిక్ వచ్చింది కాబట్టి దీని మీద నాకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు మనం బై ఎలక్షన్స్లోనే చూసామనుకోండి, గతంలో జరిగిన బై ఎలక్షన్స్లో కూడా కొన్నిటిలోనేమో అధికార పార్టీ ఏదైతే ఉందో వరుసగా కూడా అధికార పార్టీయే సొంతం చేసుకోవడం జరిగింది. కొన్నిసార్లు ఏమో అధికార పార్టీ ఒక్కసారి కేసీఆర్ హయాంలో చూస్తే ఒక్కసారే స్థానాన్ని సొంతం చేసుకుందని, మిగిలిన వాటన్నిటిలో ప్రతిపక్షానికి జైకొట్టారు. అంటే ఓటర్ సైకాలజీ ఎలా ఉంటుంది? ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి నేను అధికార లీడర్కి నా ఓటు వేస్తే నాకు అభివృద్ధి ఎక్కువగా జరిగిద్దని వాళ్ళు భావిస్తారా? ఎలా ఉంటుంది వీళ్ళ సైకాలజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఎలక్షన్లో అధికార పక్షానికి అడ్వాంటేజ్ అనేది ఒక జనరల్ టెండెన్సీ. అది భారతదేశంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అధికారులు ఉన్న పార్టీ గెలుచుకోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే అది రివర్స్ అయ్యి ప్రతిపక్షాలు గెలిచాయి. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 ఏళ్లలో నేను అధికారంలో నేను గెలవకుండా ప్రతిపక్షంలో ఉన్న మీరు గెలిస్తే మీ వల్ల నియోజకవర్గానికి ఏం జరుగుతుంది? ఎట్లాగూ పార్టీల మధ్య వైరం ఉంటుంది. మీ నియోజకవర్గం నిధులు కూడా ఈ ప్రభుత్వం ఇస్తో లేదో కూడా తెలియదు. సో ఇవాళ సునీత గారు గెలిస్తే ఏమవుతుంది? మళ్ళీ పోయి గుంటూరులో కూర్చుంటుందని ఒక మాట కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఆమెను టీవీలో చూడాలి, పేపర్లో చూడాలి తప్ప ఇంకెక్కడ కనపడదని చెప్తున్నారు. అంటే నవీన్ యాదవ్ లోకల్ ఇక్కడే ఉంటాడు, మనకేమైనా ప్రాబ్లం వస్తే పోయి పట్టుకొని అడగొచ్చు అని అంటున్నారు. సునీత గారు లోకల్ స్టాండ్ లేదనేది కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం. సో అట్లాంటప్పుడు ఏమైందంటే ఓటర్ నాడి లోకల్లో ఉంటేనే, లేదంటే ఈ పర్టికులర్ సందర్భంలో బై ఎలక్షన్ లాంటి సందర్భంలో ఇంకా నాకు పనిచేసే అవకాశం ఇస్తే 3 సంవత్సరాలు అధికార పార్టీకి ఇస్తేనే ఇక్కడ ప్రజలకు ఏదన్నా సాయం దొరుకుతుంది అనే ఒక ఆలోచన ఉంటుంది కనుక ఖచ్చితంగా జనరల్ టెండెన్సీ అయితే అధికార పార్టీ వైపే ఉంటుంది. అప్పుడు ఏ పార్టీ కానీ ఈ 2 నెలల్లో ఈ పార్టీ అధికారంలో పార్టీ తెచ్చుకున్న వ్యతిరేకత కూడా పనిచేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రతిపక్షం గెలుస్తుంది. ఓకే, అది. సో ఇప్పుడు చూస్తే సర్వే ఫలితాల గురించి మనం కనుక మాట్లాడితే అసలు సర్వేలు ఎలా కండక్ట్ చేస్తాయి? అంటే ఒక్కొక్క పద్ధతి, రకరకాల మెథడాలజీ ఉన్నాయి సర్వే. ఒక్కొక్క సర్వే ఎవరి మెథడాలజీ వారికి ఉంటుందండి. ఒక సైంటిఫిక్ మెథడాలజీ, దీంట్లో సర్వే శాస్త్రంలో కొన్ని మెథడాలజీ చెప్పబడ్డాయి, వాటి ప్రకారం చేసుకుంటూ పోయే ఉంటాయి. ఇప్పుడు మీకు నాకు 1 year టైం ఇచ్చి నన్ను నియోజకవర్గంలో నా పరిస్థితి అని చెప్పమంటే నేను డిఫరెంట్ అప్రోచ్లో పోతాను. నాకు 6 నెలలు టైం ఇస్తే ఒక అప్రోచ్ ఉంటుంది, నాకు 3 నెలలు టైం ఇస్తే ఒక అప్రోచ్ ఉంటుంది, నాకు ఇన్స్టెంట్గా 1 నెల రోజుల్లో ఈ ఎలక్షన్ నేను గెలవాలంటే ఒక అప్రోచ్ ఉంటుంది. సో దానికే పద్ధతులు మనకు లాంగ్విటీ ఆ పీరియడ్ని బట్టి కూడా ఉంటుంది. సర్వే చేసే విధానంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజీస్ ఉన్నాయి. అది ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకుంటారు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అసలైతే ప్రామాణికమైతే ఉంది సర్వేలు ఇలా చేయాలి అని. ఖచ్చితంగా దానికి ఒక శాస్త్రం ఉంది. అది సైంటిఫిక్ డేటా. మీరు ఎవరు ఏం చేసినా సైంటిఫిక్ డేటాతో చేసిన సర్వేలే నిలబడతాయి. మిగతా అన్ని ఎవరికైనా గుడ్డిగా లక్కులకు తగులుతాయేమో చెప్పలేము. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని కూడా బీజేపీకి 16%, కాంగ్రెస్ 20% రాసి ఒక గ్రాఫిక్ చేసి పెట్టవచ్చు. అది నేను సర్వే చేసిన అనడానికి నా దగ్గర ఎలాంటి సైంటిఫిక్ డేటా లేకపోవచ్చు. అట్లాంటి ఒకళ్ళు నిజంగా నేను చెప్పిందే వచ్చిందనుకో, అది లక్ తప్ప అది సైన్స్ కాదు. అది మనం సీరియస్గా గ్రౌండ్లో పోయి పనిచేసింది కాదు. ఒకవేళ ఇప్పుడు 6 months ముందర ఒక సర్వే చేశాను, దానికి ఎలక్షన్స్ ముందర నేను అసలు చూడలేదు అనుకోండి, ఇప్పుడు సర్వే ఫలితాలు మారిపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు ఎందుకు నేను ఈ సర్వేనే మారిపోద్దని చెప్తున్నా. నేను ఇప్పుడు నేను November 4 వరకు నేను బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నా. 4 తర్వాత ఈ 5 రోజుల్లో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్కే అడ్వాంటేజ్ కావచ్చు కదా. సో ఇదే పోలింగ్ రోజు సాయంత్రం 5ంటికి కూడా ఎన్ని ఓట్లు ఎవరికి పడుతున్నాయనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే అందరూ శనివారం రాత్రి ఆలోచించుకోవాలి, ఆదివారం ఎవడు ఆలోచించడానికి లేదని ఉండదు కదా. సో అందుకనే ఇది లాస్ట్ మినిట్ వరకు పోల్ మేనేజ్మెంట్ జరగాలి. పార్టీలు ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర అసలు ఓట్లు వేయరు సిటీలలో, 50% కంటే ఎక్కువ పోలింగ్ జరగదు. అసలు ముందు జనాన్ని ఓటింగ్కి తీసుకురావాలి, వాడు ఏ పార్టీ కన్నా ఓటేయండి, ముందు జనాన్ని ఓటింగ్ తేవాలి, ఓటింగ్ శాతం పెరగాలి. అది పెరగట్లేదు. సిటీలలో చాలామంది సెలవిస్తారు, ఆ రోజు వెళ్ళిపోతున్నారు, ఎటు వెళ్ళిపోతున్నారు, అది జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు ఈ రోజు మన సర్వేలో వచ్చిన అడ్వాంటేజ్ కూడా లాస్ట్ వరకు ఉంటుందని కూడా చెప్పడానికి లేదు. అసలు మీరు ఏ విధంగా సర్వే కండక్ట్ చేశారు? మేము హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్లని సపరేట్గా తీసుకున్నాము. మా శాంపిల్ సంఖ్య వచ్చేసి 1050. పురుషుల్ని 61%, మహిళల్ని 39% తీసుకున్నాను. అంటే కృష్ణ గారు ఇప్పుడు జస్ట్ 1050 మెంబర్స్నే తీసుకున్నారు, దాని వెనక ఏమైనా సపరేట్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మాకున్న బడ్జెట్ కన్సెంట్ వల్ల మేము ఎక్కువ శాంపిల్ పోలేకపోయినాం. ఎక్కువ రోజులు కూడా టైం లేదు, ఎందుకంటే రేపు ఇవాళ 6వ తారీఖు, ఈ రోజు రేపటి నుంచి సర్వేలు రిలీజ్ చేయడానికి లేదు. సో ఈ 6వ తారీఖే లాస్ట్ డేట్గా ఎలక్షన్ కమిషన్ పెట్టిన లాస్ట్ డేట్. ఇంకోటి ఇది కొంచెం ఒక 3 నెలల ముందు అనుకోండి 6000 శాంపిల్స్తో కూడా చేయొచ్చు. అయితే శాంపిల్స్ పెరగటం వల్ల 2 సమస్యలు వస్తేనేమో ఎగ్జాక్ట్గా వస్తుంది, లేదంటే ఎర్రర్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ శాంపిల్ పెరిగే కొద్దీ ఎర్రర్ పర్సెంటేజ్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కింద ఉన్న టీమ్ లీడర్ ఎంత సైంటిఫిక్గా డేటా తెచ్చిందన్న దాన్ని బట్టే మన ఫైనల్ అవుట్పుట్ ఉంటుంది. మనం ఇప్పుడు 20 మంది చేసే పనికి 200 మంది పెట్టి చేయించామనుకోండి, అందులో నాన్ సీరియస్ బ్యాచ్ ఒక 10 మంది ఉన్నా చాలు, సర్వే అంతా తేడా వచ్చేస్తుంది. అవును, అది నిజం. అసలు అప్రోచింగ్ వే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మేము ఒక్కొక్క సర్వే ఒక శాంపిల్ రికార్డ్ చేయడానికి 40 to 45 minutes టైం పడుతుంది మాకు. సో అది కూడా మేము వాళ్ళ ముందేమి ఇట్లా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మీరు కాంగ్రెస్ బీజేపీ అని అట్లా టిక్కులు పెట్టుకుని వస్తే కూడా అది రాదు, వాళ్ళు ఓపెన్గా చెప్పరు అట్లా. ఇప్పుడు కూడా ఓటర్లు చాలా తెలివిగా ఉన్నారు, మీరు ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు, అన్ని వాళ్ళు ముందే గమనిస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు వచ్చిన వాళ్ళు కూడా ఏ పార్టీకి చెప్తే బాగా సంతోషపడతారు కూడా మీకు నచ్చినట్టు కూడా చెప్తారు. అట్లా ఓటర్ సైకాలజీ అట్లా అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు ఓటర్ మనసుని తీసుకోవడానికి కొంచెం ఈ సీక్రసీలోనే వాళ్ళతో మాట్లాడి, ఈ రూమ్లో మనం 4 ఉన్నాం, 5 ఉన్నాం, ఈ 5గురితో మాట్లాడితే ఇందులో 2 ఏ పార్టీ, 3 ఏ పార్టీ అనేది నాకు క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఒక శాంపుల్ రికార్డ్ చేస్తాను అనమాట. సో అది కూడా వాళ్ళ ముందు చేయం, మేము బయటకు వచ్చి ఒక క్యాజువల్ గా బయట వ్యక్తి చాలా న్యూట్రల్ గా, ఇళ్ళ దగ్గరకా లేకపోతే నార్మల్ గా ఇంటి దగ్గర పబ్లిక్ ప్లేసుల్లో. ఇప్పుడు నేను రైతు దగ్గర పోవాలి, ఇంట్లో నాకు రైతో కాదో తెలియదు, కానీ నేను పొలానికి పోతేనే తెలుస్తుంది రైతా కాదా అని. అట్లాగే నాకు ఒక ఆటో డ్రైవర్ కావాలి, నేను ఆర్టీసీ బస్ ఎక్కి ఆటో డ్రైవర్ ఎత్తితే దొరకడు కదా, నేను ఆటో స్టాండ్లోనే మాట్లాడాలి. సో ఒక టీ స్టాల్ దగ్గరికి పోతే ఒక 4 డిఫరెంట్ వ్యక్తులు కలుస్తారు. ఒక ఇంటి గృహిణితో మాట్లాడాలంటే నేను ఖచ్చితంగా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో పిల్లలతో పని చేసుకుంటప్పుడు పోయి మాట్లాడితేనే నాకు సమాచారం వస్తుంది. అట్లా డిఫరెంట్ అప్రోచ్ ప్రకారం మనకు ఇవి జరుగుతుంటుంది. అట్లాగే మేము ఏజ్ వారీగా, కమ్యూనిటీ వారీగా, అట్లాగే ఏమేమి పనులు చేస్తారు ఎంప్లాయీస్, లేబరు, హోమ్ మేకర్, నిరుద్యోగులు, పెన్షన్దారులు, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టార్లలో కూడా ఇప్పుడు ఏజ్ వైజ్ గా చూసుకుంటే కొంచెం 18 నుంచి 28% తీసుకున్నాము, మిడిల్ ఏజ్ వాళ్ళని 46% తీసుకున్నాము. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఓట్ వేయడానికి వస్తారని మీరు గ్యారంటీగా వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ వరకు వచ్చేసరికి యూత్ ప్రాబల్యం కూడా గట్టిగా ఉంది నవీన్ యాదవ్ వల్ల. యూత్ కూడా ఈసారి ఎక్కువనే ఓటింగ్కి వస్తారు నవీన్ యాదవ్ మీద ఉన్న దాంతో. బీఆర్ఎస్ కోసం వచ్చే వాళ్ళందరూ కూడా ఈ 50 నుంచి 60 వరకు పెన్షన్దారులు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి వాళ్ళ కోసం వచ్చి ఓటు వేయడానికి రెడీ అవుతున్నారు. అట్లా మన అబ్జర్వేషన్ ప్రకారం. అండ్ కమ్యూనిటీస్ వైజ్ గా చేశారు, ఎవరికి ఎంత ఆదరణ? ఇప్పుడు బీఆర్ఎస్ కి కానీ కాంగ్రెస్ కి కానీ ఏజ్ వైజ్ గా మీరు చెప్పారు, ఎక్కువగా కూడా యంగేజ్ లోనేమో ఇటు కాంగ్రెస్ నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి మీరు చెప్పారు. అసలు ఎవరికి ఎక్కువగా కూడా మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు మనకు ముస్లింలలో 120,000 ఓట్లు ఉన్నాయండి. ఆ 120,000 ఓట్లలో ముస్లింలు వన్ సైడ్గా లేరు, ఏ పార్టీకి లేరు. అటు మొత్తం టీఆర్ఎస్కు లేరు, అటు మొత్తం కాంగ్రెస్కు లేరు, అట్లనే ఎంఐఎం చెప్తే మొత్తం వేస్తారన్నట్టుగా కూడా లేదు. సో వాళ్ళలో స్ప్లిట్ ఉంది. హిందువులలో మెజార్టీ మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నారు, కానీ బీజేపీ వైపు తక్కువనే ఉన్నారు. సో బీజేపీ జనరల్గా హిందూ పార్టీ, మేము హిందువులంతా మా వైపు ఉంటారు అనుకుంటారు కదా, జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి అట్లాంటి సిచ్యువేషన్ లేదు. సో బీజేపీకి ఎక్కడ కూడా 10% దాటట్లేదు. అంతా కలిస్తే కూడా బీజేపీ ఫైనల్గా వస్తే 12% వస్తుందేమో చెప్పలేము. ఇప్పుడైతే మేము 9 ఇచ్చాము, 12% ఏమైనా రావచ్చు ఏదైనా. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీకి వచ్చేసరికి లంకల దీపక్ రెడ్డి అతను బీజేపీ కన్నా కానీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓటమికి కానీ గెలుపుకి కానీ ఒక కారణం అవుతారు అని చెప్పంటున్నారు. ఆ స్లైడ్ ఒకటి సపరేట్గా ఉంది, బీజేపీ పరిస్థితి ఏంటంటే ఆ స్లైడ్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాం అట్లా. సో ఇది మేము ఎరైవ్ అయిన ఫిగరు. కాంగ్రెస్కి 42%, బీఆర్ఎస్కి 48%, బీజేపీకి 9%, ఇతరులు 1% అనేది మేము ఓవరాల్గా మాకు
పబ్లిక్ మూడ్ని బట్టి మాకు అర్థమైంది. ఓకే. అయితే ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చిందేమో బీఆర్ఎస్కి 48%, కాంగ్రెస్కి 42% అని మీరు ఇచ్చారు. ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నా కానీ ఎక్కువగా కూడా ఇప్పుడు కొన్నేమో బీఆర్ఎస్కి మద్దతు పలుకుతున్నాయి, కొన్నేమో కాంగ్రెస్కి మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మీరు గతంలో చేసిన సర్వేలు కానీ అవి ఎంత యాక్యురేట్గా కరెక్ట్ అయ్యాయి? మేము ఇప్పటి వరకు చేసిన దాంట్లో 94% యాక్యురసీ ఉంది. నేను హుజూరాబాద్ కాంచి మొదలుపెట్టినప్పటి నుంచి హుజూరాబాదు, మునుగోడు, తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు, ఈవెన్ నేను ఆంధ్రాలో కూడా వెళ్ళి చేశాను. ఆంధ్ర ఎక్కువ మన ఇండివిజువల్ క్లయింట్లకు పనిచేసాము. అట్లాగే ఓవరాల్ ఏపీ, మూడ్ ఆఫ్ తెలంగాణ కూడా చేశాము. సో మనకి ఇప్పటి వరకు ఎక్కడ కూడా 90% ఎప్పుడు తగ్గలే. మేము 94 మేనేజ్ చేస్తున్నాం యాక్యురసీ విషయంలో. సో ఇప్పుడు మనకు బై ఎలక్షన్కి వచ్చేసరికి ఉన్న తేడాలు మనం చూస్తున్నాం. జనరల్ ఎలక్షన్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ ఓడిపోతుందని చెప్పాం, కానీ అంత తక్కువ సీట్లు వస్తాయని మేము చెప్పలేకపోయాం. జరిగింది అది. టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పాం, కానీ కూటమికి ఇట్లా ఇంత ఎక్కువ అని అది మాకు అందలేదు ఆ ఫిగర్. అంటే అవన్నీ కూడా సరే ఒకసారి ఇక్కడ నుంచి ఒకసారి అక్కడికి వెళ్తే అవన్నీ లాస్ట్ డేస్లో చేంజ్ అయిన పరిణామాలే కదా. జస్ట్ అంత 1 వీక్ లేదా 10 days ముందు జరిగిపోయింది. ఎప్పుడైతే భూ రికార్డుల మీద జగన్ ఫోటో వేస్తున్నారు, ల్యాండ్ అంతా తీసుకుపోతారు, ల్యాండ్ అంతా కబ్జా, గవర్నమెంట్ ల్యాండ్ లాక్కుంటుందంట, భూములు లాక్కుంటుంది, ఎప్పుడైతే మైండ్లో పడ్డదో జనం అంతా రివర్స్ అయిపోయారు అప్పుడు ఏపీలో. సో అందుకనే అదొక్కటి మేము మా అంచనా, మేము ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది, కూటమి వస్తుందని చెప్పేశాము. బట్ ఫిగర్స్ విషయంలో మేము అన్నదానికంటే టీడీపీ కూటమికి ఎక్కువ వచ్చింది. అదొక్కటి మేము అక్కడ యాక్యురసీ అక్కడ ఒక్క దగ్గర ఇదైంది మాకు. అయితే ఇక్కడ కాంగ్రెస్కి తక్కువ రావడానికి ఏ కారణాలు దోహదపడాయని మనం చూడాలి. ఎందుకంటే మైనారిటీ స్ట్రాటజీ కానీ కాంగ్రెస్ కొన్ని స్ట్రాటజీస్ని తీసుకుంది, గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు రేవంత్ రెడ్డి చూస్తే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, కాంగ్రెస్ ఈ ఫిగర్తో కాంగ్రెస్ ఓడిపోద్దని కూడా మనం చెప్పలేము. కానీ ఈ మాత్రం ఎందుకు తగ్గింది అంటే చెప్పడానికి ఒకటి, ఫస్ట్ 2 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనపడుతుంది. రెండోది నవీన్ యాదవ్ మీద బలమైన ప్రచారం బీఆర్ఎస్ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తుంది. నవీన్ యాదవ్ దౌర్జన్యం చేస్తాడని, ఆల్రెడీ వసూళ్లు చేస్తాడని, బెదిరిస్తాడని ఏదో రకరకాల క్యాంపెయిన్ నడుస్తుంది అతని మీద. సేమ్ టైం సునీత మీద ఈమె లోకల్లో ఉండదు, ఈమె ఓటేసినా మళ్ళీ పోయి గుంటూరులో ఉంటుంది, ఇక్కడికి రాదు అని అదొక క్యాంపెయిన్ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ ద బీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళు ముందుగా క్యాండిడేట్ని ప్రకటించుకున్నారు. కేటీఆర్ మొత్తం ఇది తప్ప ఇంకొక పని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అధికార పక్షానికంటే చాలా పనులు ఉంటాయి, ప్రతిపక్షానికి ఏం పని ఉంది? జూబ్లీహిల్స్ పని ఒకటే ఉంది వాళ్ళకి వ్యతిరేక. సో వీళ్ళు చేసిన 10 ఏళ్లలో చేసిన తప్పుల గురించి ఇప్పుడు ఎవరు అడిగేటోళ్ళు. ఇప్పుడు తప్పులు అందరూ రేవంత్ రెడ్డిని చూపిస్తారు. నువ్వు అది ఇవ్వలేదు, ఈ స్కీమ్ ఇలే, ఆ స్కీమ్ ఇలే, జూబ్లీహిల్స్లో మోరీలు బాగాలేవు, నల్లాలు బాగాలేవు అని ఇప్పుడు తిడతారు తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ని ఎవరు తిట్టరు కదా. సో అందుకనే ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఒక స్టెప్ ముందుంది కాంగ్రెస్ కంటే, ప్రచారంలో కానీ స్ట్రాటజీలో కానీ అన్ని విషయాల్లో. సో రేపు పోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏదన్నా పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేసుకుంటే ఈ గ్యాప్ కూడా వెళ్ళి కాంగ్రెస్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా అంటే ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కనుక చూసుకుంటే అక్కడ మనం సెటిలర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఒక 90% వరకు కూడా అక్కడ మాస్ క్రౌడ్ ఉంటుంది, 10% క్లాస్ క్రౌడ్ ఉంటుంది అంటారు. సో ఈ నేపథ్యంలో అక్కడున్న జూబ్లీ హిల్స్ కూడా పెద్దగా ఏమి, కొన్ని ప్రాంతం బాగుంది కానీ కొన్ని ప్రాంతాలు చాలా, ఇప్పుడు కొంతమంది అయితే ధారావిలో ఉన్న స్లమ్తో కూడా పోరుస్తారు జూబ్లీ హిల్స్ని. మరి అలాంటప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం అధికార పక్షంలో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే మాకు కొంత అభివృద్ధి జరిగిద్ది అని భావిస్తారు అని. ఆ స్ట్రాటజీ ఇక్కడ ప్లే అవ్వట్లేదా? అది అప్లై అవ్వట్లేదా? చేస్తారు. కాకపోతే ఏంటంటే 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ ఏం చేయకుండానే ఇప్పుడు అట్లుంది కదా లెక్క ప్రకారం. అయితే 10 years ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ అది బాగాలేదు, ఇక్కడ అది బాగాలేదని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కానీ 15 ఏళ్ళు ఈ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, చనిపోయిన గోపీనాథే 3వసారి గెలిచాడు కదా. మరి గోపీనాథ్ హయాంలో ఏం డెవలప్మెంట్ జరగనట్టే కదా, అంతే కదా. గోపీనాథ్ ఏం చేయలేదు, సరే దురదృష్టంతో చనిపోయిండు, వదిలేద్దాం. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వెంటనే మాకు ఆ సమస్య ఈ సమస్య ఉందని కాంగ్రెస్ ఆడుతుంది అంటే గత ప్రభుత్వంలో పెద్దగా క్వశ్చన్ చేయటం కానీ అది జరగలేదనేది మనకు అర్థమవుతుంది. సో అందుకనే డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. దాన్ని ఎవరు ముందు తీసుకుపోతారు? ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షానికి 100 సమస్యలు ఉన్నాయి. ఆడ పంటలు పడి వర్షాలు వచ్చి పంటలంతా నాశనం అయ్యి జిల్లాలన్నీ అతలాకుతలంగా ఉన్నాయి. చాలా చోట్ల రైతుల పరిస్థితి బాగాలేదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇటువైపు ఉద్యోగులు సమస్యలు, అటు విద్యా సంస్థల బంధువులు నడుస్తున్నాయి. వాళ్ళకి 100 సమస్యల మధ్య జూబ్లీహిల్స్ ఒక సమస్య. అయితే ఇప్పుడు కనుక మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఒకవేళ కనుక కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతే
అది పూర్తిగా కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. అంతే ప్రభుత్వమైన వ్యతిరేకత. ఎందుకంటే క్యాండిడేట్గా అసలు ఈరోజు నవీన్ యాదవ్ వల్లనే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో క్యాండిడేట్ అనేటువంటి గట్టిగా కనబడుతున్నాడు. నవీన్ కాకుండా మీకో నాకు ఇస్తే అసలు ఎలక్షనే ఉండదు, అక్కడ బీఆర్ఎస్ ఉత్తిగానే గెలిచిపోతుంది అట్లా. అండ్ ఇప్పుడు నేను ఒక 90% 10% అన్నది మనం మాట్లాడుకున్నాం కదా, ఈ 90% ఆఫ్ పీపుల్ ఏం కోరుకుంటున్నారు అక్కడ, ఆ 10% ఆఫ్ క్లాస్ పీపుల్ అక్కడ ఏం కోరుకుంటున్నారు? లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎజెండా ఏం లేదు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో ఏమైందంటే ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ఏ పార్టీ అధికారంలోకి రావాలి, వస్తే వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందని చర్చ ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ అనేది బై ఎలక్షన్, దీంట్లో పెద్దగా సెంటిమెంట్గా ఫీల్ అయ్యేది అయ్యో జరిగిపోయిందా అన్నట్లుగా, ఆయన హెల్త్ కారణాలు అయితే చనిపోయాడు. సో దీంట్లో పెద్ద సెంటిమెంట్గా తీసుకొచ్చి మేము ఈ నియోజకవర్గం ఇంత చేసాం, మా కుటుంబం ఇంత చేసింది, మమ్మల్ని గెలిపియండి అని చెప్పుకోవడానికి వాళ్ళకు కూడా ఏం లేదు అక్కడ. అంటే గతంలో మనం ఇప్పుడు హుజూరాబాద్ మునుగోడ ఆ టైంలో చూస్తే బై ఎలక్షన్ రావటం వల్ల వాళ్ళకి అభివృద్ధికి అది ప్లస్ అయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో అది అలాంటిది ఏం లేదా? ఇప్పుడు ఎందుకు మొన్నటిదాకా పనికిరాని రోడ్లని మళ్ళీ వేయటం మొదలు పెట్టారు. మీరు ఎర్రగడ్డ డివిజన్కి వచ్చి చూస్తే ఇప్పటిదాకా కంకర్లు వేసిన అన్నిటి మీద డాంబర్ పోస్తున్నారు, అదొక అభివృద్ధి జరుగుతుంది. అక్కడక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి అవన్నీ చిన్న చిన్నవి చేయిస్తున్నారు. సో హుజూరాబాద్లో జరిగినంత డెవలప్మెంట్ జరగకపోవచ్చు. హుజూరాబాద్లో అసలు ఎవరు ఏం పని చేయకుండా టీఆర్ఎస్ అన్ని రోడ్లు వేసేసి అన్ని పనులు వాళ్ళే చేసేసారు ఎలక్షన్ ఉందని, అయినా కానీ బీజేపీ గెలిచింది. మునుగోడులో కూడా అంతే. మునుగోడులో కనీసం మీకు మునుగోడులో ఒక హోటల్ లేదు కరెక్ట్ ఒక స్టే చేయడానికి. అట్లాంటి చోట పోయి రాష్ట్రం అంతా ఆనే ఉన్నది. అట్లా అంతే. అప్పటికప్పుడు మునుగోడులో ఇంత రూమ్కి నేను 25,000 రెంట్ ఇచ్చి సర్వే టీంని పడుకోబెట్టాను. ఇంత రూమ్కి 25,000 రెంట్ ఇచ్చాయి. ఇంత రూమ్కి బాత్రూమ్ కూడా లేదు, బయట ఉంది. సో అట్లా ఆ పరిస్థితులు వేరు, డిఫరెంట్. సో అందుకనే జూబ్లీహిల్స్లో మాకు ఇది చేస్తేనే ఇది ఓటేస్తామనే ఎజెండా లేదు ఇప్పటి వరకు. అట్లా ప్రజలు ఎవరు కూడా అట్లా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటింగ్ చూసుకుంటే గనక అది సానుభూతి ఓటింగా లేకపోతే బీఆర్ఎస్ కున్న పాజిటివిటీ? ఇది ఓన్లీ పార్టీ కృషి అండి. పార్టీ కృషి. మాగంటి సునీత అనే వ్యక్తి వాళ్ళకు మైనస్ క్యాండిడేట్గా. అక్కడ ఏదన్నా ఓట్లు వస్తున్నాయంటే కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల వస్తున్నాయి తప్ప సునీత వల్ల వచ్చే ఓట్లు ఏమీ లేవు. సేమ్ టైంలో కాంగ్రెస్కు నవీన్ వల్ల ఓట్లు వస్తున్నాయి కానీ పార్టీ వల్ల పెద్దగా ఆయన ఫెచ్చింగ్ జరగట్లేదు. నవీన్ యొక్క లోకల్ స్టాండ్ ఆయన క్యాండిడేచర్ వల్ల వస్తున్నాయి. సో ఇక్కడ క్యాండిడేట్ మైనస్, అక్కడ పార్టీ మైనస్. ఈ ఇద్దరు రేసులో ఎవరు ముందుకు పోతారనేది మనం చూడాలంటే. నెక్స్ట్ ఇది అయితే నాకు తెలిసి అంటే దీని మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ క్వశ్చన్ అయితే ఉందండి. అజారుద్దీన్ మంత్రి పదవి వల్ల ఈ స్ట్రాటజీ వల్ల కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా లేదా, ఎంతవరకు ఆదరణ వస్తుంది? మరొకటి ఏంటంటే ఎంఐఎం చెప్పినంత మాత్రాన ఓట్లు వేసేస్తారా కాంగ్రెస్కి అన్నది. సో మనకు క్లియర్ కనబడుతుంది 52% అజారుద్దీన్ మంత్రి పదవి వల్ల పెద్దగా మార్పు రాదు నియోజకవర్గం. ముస్లిం ఓట్లలో వాళ్ళు వేసే ఓట్లలో అజారుద్దీన్ మావానికి మంత్రి పదవి ఇచ్చారనే ఫీలింగ్ వాళ్ళలో పెద్దగా ఏం లేదనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. సో అది పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. మరి ఎంఐఎం చెప్పిందని చెప్పి కాంగ్రెస్కి ఓట్లు వేయటం అనేది ఉంటుందా? ఎంఐఎం ప్రభావం ఉంటుందా కొన్ని డివిజన్స్లో? అంటే ఈ ఓల్డ్ సిటీలో ఏమైనా ఎంఐఎం ప్రభావం ఉందే కానీ జూబ్లీహిల్స్లో ఎంఐఎం చెప్పటం వల్ల ఇప్పుడు ఎంఐఎంకు ఉన్న రాజకీయ ఇబ్బంది ఏంటంటే వాళ్ళు బీహార్లో పోటీ చేస్తున్నారు, అక్కడ బిజీ ఉన్నారు. జూబ్లీహిల్స్లో పెద్దగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టయితే మనకు కనపట్లేదు అది యాక్చువల్గా. సో ఎంఐఎం అందుకనే నేను ఇక్కడ ఈ క్వశ్చన్ ఇది కూడా దీనికి సంబంధించింది చూడండి. మైనార్టీలకు ఎవరు మేలు చేస్తారంటే ఎంఐఎం 4% చూపిస్తుంది. సో 4%, బీఆర్ఎస్కి 49% ఉంది, కాంగ్రెస్కి 45% ఉంది. మనం ఇప్పుడు బీఆర్ఎస్ చూసినా కానీ కాంగ్రెస్ చూసినా కానీ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్తో పొత్తులో ఉంది. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అంటే బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఇచ్చిన స్టేట్మెంట్ కూడా గెలిచిన తర్వాత మీకు అర్థమవుతుంది మా ప్రయారిటీ ఏంటి అనేది. అంటే గెలిచిన పార్టీకి డెఫినెట్గా కూడా ఎంఐఎం అనేది అవసరం అనేది ఎంఐఎం ఫీల్ అవుతూ ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ మాటలు కానీ అలానే ఉంటాయి. అంటే మేమే డిసైడ్ చేస్తాము అంటే మొత్తం కూడా మైనారిటీ ఓటింగ్ ముస్లిం ఓటింగ్ మా చేతిలోనే ఉంది అలా లేదనేది మా సర్వేలో అర్థమైంది. వాళ్ళు అనుకుంటున్న రీతిలో లేదు. బీఆర్ఎస్కు ఉండే ముస్లిమ్స్ బీఆర్ఎస్కు ఉన్నారు, కాంగ్రెస్కు ఉండే ముస్లిమ్స్ కాంగ్రెస్కు ఉన్నారు, ఎంఐఎంతో ఉండే ముస్లిమ్స్ ప్రభావం అయితే తక్కువ. సో ఎందుకంటే ఇది బై ఎలక్షన్ కనుక ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అనుకోండి, ఎంఐఎం ఎటువైపు మద్దతు ఇస్తుంది ఎవరి వైపు ఉంది అనేది అదొక విజన్ ముస్లింలందరికీ రావచ్చు. ఈ జూబ్లీహిల్స్కి వచ్చేసరికి చిన్న పాకెట్ అయిపోయింది కదా, ఇందులో ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఓటేసుకోవచ్చు అనేది. ఇంకోటి ఉంది, పార్టీలు కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాయి ముస్లిం లీడర్లతోని కాంటాక్ట్ పెట్టుకోవడానికి. ఎందుకు చాలా ఓపెన్గా తెలిసిపోతుంది. మనం ఈ వార్డు పోతే ఈ మసీదు కమిటీ ఎటు ఉంది, ఆ మసీదు కమిటీ ఎటు ఉంది అనేది మనకు ఓపెన్గా తెలిసిపోతుంటుంది, ఈజీగానే తెలుస్తుంటుంది. ఓకే, లోకల్ నాన్ లోకల్ ఈ లోకల్ నాన్ లోకల్ ఓట్స్ కూడా చాలా స్ట్రాటజీస్ దీనికి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కూడా ఇప్పుడు
పెద్దగా ఉండదనేది మనకు వచ్చిన సమాచారం. అంటే ఈ సునీత నాన్ లోకల్ కనుక ఓడిగొట్టాలని అనుకోవట్లేదు. బీఆర్ఎస్ ఏం చేయలేదనే సైద్ధాంతికంగా ఆమె ఓడించాలని అనుకుంటే చెప్తారు. ప్లస్ నవీన్ లోకల్ ఓడు కనుక నవీన్ మాకు అందుబాటులో ఉంటాడు కదా అనే పాజిటివ్ కూడా ఒకటి ఉంది. సునీత ఉండదనే ఇది ఉంది. కాకపోతే సునీత కేవలం నాన్ లోకల్, ఆమె సెటిలర్ కనుకనే ఆమెను ఓడించాలనే పద్ధతిలో అయితే ఇక్కడ ఎలక్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ లోకల్ అవటం వల్ల తనని ఎక్కువగా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. దానివల్ల తనకి ప్రతి ఒక్కరు కూడా పరిచయం అవుతూ ఉంటారు, మనకు తెలిసిన వ్యక్తి కదా. అట్లానే శత్రువులు కూడా ఉన్నారు. ఎక్కువ అందుబాటులో ఉంటే కూడా శత్రువులు కూడా పెరిగారు కదా ఆయనకి. అట్లా కూడా శత్రువులు కూడా లోకల్గా ఉన్నారు. ఇక నవీన్ యాదవ్ రౌడీయిజం గురించి మనం బైండ్ ఓవర్ ఇవ్వటం అదంతా కూడా చూసాం. వాళ్ళ తమ్ముడిని కానీ వాళ్ళ ఫాదర్ని కానీ వీళ్ళందరూ, అది ఆయనకి మైనస్ అవుతుందా ఇప్పుడు దీంట్లో? అంటే ఇందులో బీఆర్ఎస్ స్ట్రాటజిక్గా ఆయన మీద రౌడీ ముద్ర వేసే ప్రయత్నం ఒకటి చేసింది బీఆర్ఎస్. సో అది కొంచెం సక్సెస్ అయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు. నవీన్ కూడా రౌడీ అనేదాన్ని తీసుకురాగలిగారు. అది ఆయన మీద నిజంగా వాళ్ళ ఫాదర్ మీద రౌడీ షీట్ ఉంది. వాళ్ళ ఫాదర్ని బైండ్ ఓవర్ చేశారు. ఈయనకు సంబంధం లేని వ్యవహారాలు. తను అగ్రెసివ్గా మాట్లాడతాడు. కొంచెం ఎలక్షన్ అన్నప్పుడు నువ్వెంతరా అంటే నువ్వెంతరా అయితే అనాలి కదా. నువ్వెంతరా అంటే మీరండి అని అనలేరు కదా ఎవరైనా. సో కొంచెం అట్లాంటివి మాట్లాడినప్పుడు కొంచెం వాళ్ళ తమ్ముడి మీద కూడా కేసు నమోదు అవ్వటం అట్లా ఉంది కనుక ఖచ్చితంగా అతను రౌడీజం చేయడని 46% మంది నమ్ముతున్నారు. ఓకే. సో అతను పెద్ద అంత రౌడీ ముద్ర ఉన్నాడు ఏం కాదు, అగ్రెసివ్గా పనిచేస్తాడు. అక్కడ లోకల్ కాకపోతే బయటికి మాత్రం బీఆర్ఎస్ కొంత సక్సెస్ అయింది అతను చేయటంలో మాత్రం సక్సెస్ అయింది. ఇంకా బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతుందన్న ప్రచారాన్ని నమ్ముతున్నారు. ఇది మాత్రం బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్, లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్. సో ఆ క్రమంలో చాలా మంది నమ్ముతున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న విషయం 47% మంది నమ్ముతున్నారు. సో బీజేపీ ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని, బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లు పెట్టిందని, అందుకే బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. సో జూబ్లీహిల్స్లో కూడా అది జనం క్లియర్గానే నమ్ముతున్నారు. అంటే ఇక్కడేనా ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ ఏదైతే అంటే బీజేపీ అభ్యర్థి ఎవరు ఓట్లను కొల్లగొట్టున్నారు, ఎవరి గెలుపుకి ప్లస్ గా ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీ క్యాండిడేట్కి బీజేపీ వాళ్ళు ఓటేస్తారా లేదనే ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీఆర్ఎస్కి వేస్తారని చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్కి వేస్తారని చెప్తారు. అసలు బీజేపీకి ఎవరు ఓటేస్తారా లేదా అది డౌట్ వస్తుంది అది. సో అందుకనే బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అంత సీరియస్గా లేరు అని బయట జనం చెప్తున్నారు. పార్టీ లీడర్ ఎట్లయినా చెప్తారు, మేము గెలవబోతున్నాం కూడా చెప్తాడు కిషన్ రెడ్డి, మనం దానికి ఏం చేయలేము. కానీ పరిస్థితి అయితే అలా లేదు. ఇప్పుడు లంకల్ దీపక్ రెడ్డి ఎవరు ఓట్లను చేర్చున్నాడు అంటే మీకు వాళ్ళు బేస్ చేసుకున్నది హిందుత్వం మీద. బీజేపీకి ఏమైనా ఓటు వస్తే మోడీ డెవలప్మెంట్ చూసి రావాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ప్రత్యేకంగా చేసింది ఏం లేదు కదా. జూబ్లీహిల్స్కి నా బీఆర్ఎస్ ఏం చేయలేదు, నా బీజేపీ ఏం చేయలేదు మనకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పాతుకుపోవటం బీజేపీకి చాలా కష్టమైన చాలా కష్టం. ఇది అందుకనే పెద్దగా ఏదో మోడీ అక్కడ ఉన్నాడు. జనరల్ ఎలక్షన్లోనేమో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే ఓటేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, దీపక్ రెడ్డి ఎమ్మెల్యే అయినా అయ్యేదేం లేదు, ఇక్కడ వచ్చేది అధికారంలో వచ్చేదేం లేదు కదా. సో అందుకనే కొంచెం లైట్ తీసుకుంటారు బీజేపీ వాళ్ళు కూడా. సో ఈయనైతే పెద్దగా గెలుపు కానీ ఓటమి కానీ పెద్ద ఉండదు. ఓకే. ఇక హైడ్రా పని తీరుపై అంటే ఇది ప్లస్ అవును ఉందా ఇప్పుడు? హైడ్రా ఖచ్చితంగా మైనస్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మైనస్ ఎందుకంటే 37% మంది ఇప్పుడు హైడ్రా వల్ల కూడా చాలా ప్లేసెస్ ఇప్పుడు పార్కులు కానీ కబ్జా అవ్వకుండా కానీ, చెరువులు కబ్జా అవ్వకుండా కానీ ప్లస్ అయింది అంటున్నారు కదా. ఒరిజినల్గా హైడ్రా అనేది మంచిది, దాని కాన్సెప్ట్ మంచిది. అయితే అందులో అందరికి ఒకటే న్యాయం పాటిస్తే బాగుంటుంది. పెద్దోళ్ళకి ఒక న్యాయం, పేదోళ్ళకి ఒక న్యాయం పాటిస్తే హైడ్రా కూడా తేలిపోయింది. సో ఇవాళ కాంగ్రెస్కి ఏమైనా వ్యతిరేకమైన ఓటు వస్తే హైడ్రా వల్లనే వస్తుంది. ఎందుకంటే 37% మంది మహిళలు కూడా అనవసరం హైడ్రా పెట్టారు, మా పేదోళ్ళందరికీ నష్టం చేస్తారు, పెద్దోళ్ళు లాభపడుతారు అనేది చెప్తున్నారు. కరెక్ట్గా కావాలనే వాళ్ళు 8% మందే ఉన్నారు. పర్యావరణానికి హైదరాబాద్ బాగుండటానికి హైడ్రా అవసరం వాస్తవానికి. ఎందుకంటే ఏదైతే అక్రమ కట్టడాలు కూల్చడం కానీ, చెరువులని ఆక్రమిస్తే బయటికి తేవటం కానీ, ఇవన్నీ ఇప్పుడు బతుకమ్మ కుంటాని రివైవ్ చేశారు, ఎంత బాగుంది. దాంట్లో ఎన్నో ఎకరాలు కబ్జాకు గురైంది. ఎంతో కొంత బయట తీసి మళ్ళీ అక్కడ ఒక చెరువు పెట్టగలిగారు. సో అట్లా హైడ్రా వల్ల కొన్ని లాభాలు జరిగినాయి పర్యావరణానికి. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి నష్టాలు కూడా జరిగినాయి. కొన్ని కూల్చివేతల విజువల్స్ అవి చూడటం, జనం ప్యానిక్ కావటం, శుక్రవారం నాడు కూలిస్తే శనివారం ఆదివారం కోర్టులు లేకపోవటం, ఇట్లా రకరకాల సమస్యలు వచ్చినాయి. సో దానివల్ల హైడ్రా అది నెగిటివ్ ఇంపాక్టే మనకు కనపడుతుంది. ఓకే, అది ఈ గెలుపోటములతోనైతే హైడ్రా ఎంత ఎఫెక్ట్ చూపించింది అనేది కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది?
బాగోలేదని మనకు క్లియర్ కనపడుతుంది 49%. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంతగా ఈ బై ఎలక్షన్ కోసం కొట్టుకోవడానికి రీజన్ కూడా ఇదే. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ వ్యతిరేకతను నేను ప్రూవ్ చేయాలని చెప్పి, కాంగ్రెస్ ఏమో లేదు నెక్స్ట్ మీ ప్రభుత్వం రాదు, మేమే మా పాలన ప్రజలకు నచ్చిందని ప్రూవ్ చేయాలని వాళ్ళు ఎన్నికల్లో గెలవటం. ఇంకా రేవంత్కి అయితే ఇంకా సీఎం రేవంత్కి ఇది పెద్ద, ఆయనకి అంటే హోల్ అండ్ సోల్గా ఆయనే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది సో ఇక ముఖ్యమంత్రి స్థాయిలోనే దిగారంటే ఎన్నికను ఎంత సీరియస్గా తీసుకున్నారో కూడా మనం చూడొచ్చు యాక్చువల్లీ. యా, ఇది కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హోల్ అండ్ సోల్గా పనిచేయడానికి ఇది ఒక కారణం. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఓటు అసలు మీ సర్వేలో ఏం తేలింది? 67% మంది 25 మార్కులే వేశారు. సో నాట్ సాటిస్ఫైడ్. ఓన్లీ 50 మార్కులు వేసిన వాళ్ళు 27% మంది ఉన్నారు. సో 50 మార్క్స్ వేసే వాళ్ళ సంఖ్య కూడా 27% ఉంది. దాదాపు 1000లో 270 మందే ఆయన పని చేస్తున్నాడని అంటున్నారు. 670 మంది పని చేయట్లేదు సరిగా అని అంటున్నారు. సో అది క్లియర్ కనపడుతుంది మనకు. అది ఇంకా కీలక అంశాలు అసలు మీరు ఈ సర్వేలో కీలక అంశాలు మీరేం దీంతో పాటు పొందుపరిచారు? మనకు కొంచెం డివిజన్ వైజ్ కూడా ఒక లెక్క కనపడుతుంది మనకి, ఏ డివిజన్లో ఏ పార్టీ అంత. అసలు జూబ్లీ హిల్స్ ఎంత టఫ్ డివిజన్ అంటే కొంతమందికి ఇప్పుడు అక్కడే కొన్ని రోడ్లు ఉంటాయి, ఏది ఎక్కడికి ఆ డివిజన్ లో సార్ట్ అవుట్ చేసుకోవడం కూడా హైదరాబాద్ కలిసి ఉంటుంది. కొంతమంది సర్వే వాళ్ళకి అసలు డివిజన్ అయినా క్లియర్ గా తెలుసా అని చెప్పి కూడా ఆ కన్ఫ్యూజన్ నిజంగా ఉంటుంది. సోమాజిగూడలో శ్రీనగర్ కాలనీ వైపు ఎక్కడి వరకు బార్డర్ ఉందనేది తెలుసుకోవటం కూడా కొంచెం కష్టంగా కూడా ఉంటుంది సర్వే చేసేటప్పుడు. ఆ లిమిట్స్ తెలుసుకోవటం, ఎందుకంటే మనం పోయి సర్వే చేసింది కూకట్పల్లి అని ఒకడు అంటాడు, ఖైరతాబాద్ అని ఒకరంటే ఈ రెండింటికి ఆనుకొని ఉంటుంది కనుక జూబ్లీస్. మీకు బోరబండ మన మూసాపేట ఫ్లైఓవర్ దగ్గర నుంచి భరత్ నగర్ వరకు నియోజకవర్గం ఉంటుంది. భరత్ నగర్ నుంచి ఒక్కడిగేస్తే కూకట్పల్లి వచ్చేస్తుంది, ఇటు సోమాజిగూడలో ఒక్కడిగేస్తే ఖైరతాబాద్ వచ్చేస్తుంది. సో అట్లా సో ఆ ప్రాబ్లం ఉంటుంది. సో డివిజన్ వైజ్గా అయితే ఇప్పటివరకు ఒక 3 డివిజన్లు కాంగ్రెస్కి, 3 డివిజన్లు బీఆర్ఎస్కి అన్నట్లుగా ఉంది. ఈ రహమత్ నగర్ మాత్రం కొంచెం పోటాపోటీ ఇస్తుంది యాక్చువల్గా. ఓకే, రహమత్ నగర్ ఒక్కటే ఎక్కువ పోటాపోటీ ఇస్తుంది. ఒకసారి చూద్దాం మనం క్లియర్గా కూడా ఒకసారి, అంటే బీఆర్ఎస్ ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంది? షేక్పేటలో, యూసుఫ్గూడలో, మనకు బోరబండ్లో మూడిట్లో క్లియర్ కనపడుతుంది. సో షేక్పేటలోనూ బీఆర్ఎస్కి 52% ఉంటే కాంగ్రెస్కి 39%, బీజేపీకి 8%, ఇంకా యూసఫ్ కూడాలో 50%. ఎక్కువగా కూడా బీఆర్ఎస్ అది ఉంది. ఇప్పుడు ఎర్రగడ్డలో మాత్రం ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్లోనేమో కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇస్తుంది. సో మిగతా చోట్ల అక్కడనేమో వన్ సైడ్ ఉంది. ఆ మిగతా మూడిట్లో వన్ సైడ్ ఉంది. ఒకటి మాత్రం టఫ్ బాగా రహమత్ నగర్, కొంచెం వెంగళరావు నగర్ కొంచెం అక్కడ బీజేపీ కూడా ఎర్రగడ్డలో, వెంగళరావు నగర్లో, సోమాజిగూడలో కొంచెం ప్రభావం చూపిస్తుంది బీజేపీ. ఎక్కువగా కూడా బీఆర్ఎస్ ప్రభావమే అన్నిట్లో కూడా మేజర్ డామినేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఇది డివిజన్ వైజ్ డేటా. ఇది మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న చార్టే ఇలా ఉంటుంది. సో కొంచెం పబ్లిక్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్ కామెంట్స్. ఎంతో ఈ మొత్తం సర్వేలో మేము గమనించిన అంశాలు ఏంటంటే జనం చాలా సీరియస్గా డెవలప్మెంట్ విషయంలో కానీ పార్టీల విషయంలో కానీ చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరు మా గురించి పట్టించుకుంటారో వాళ్ళకు ఓటేద్దామనే పద్ధతుల్లో ఉన్నారు. రెండోది మహిళలు చాలా స్పష్టంగా ఉన్నారు, ఓటు ఎందుకు వేయాలి, ఏ అంశాల ఆధారంగా ఓటేస్తామనే విషయంలో ఉన్నారు. యూత్ క్లియర్ కట్గా కాంగ్రెస్కి, జనరల్గా యూత్ బీఆర్ఎస్ వైపు జనరల్గా అర్బన్ ఏరియాలో ఉంటారు, కానీ ఈసారి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ వైపు కనిపిస్తున్నారు. మిడిల్ ఏజ్ ఎంప్లాయీస్, రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా. అంటే మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు ఏ కారణాలు, ఇప్పుడు కొన్ని కారణాలు మీరు రాసామన్నారు కదా, ఒకసారి అవి మాతో షేర్ చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు కాంగ్రెస్కి మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్కి 2 ఏళ్ళ కాంగ్రెస్కి ఎట్లా పోలికలు పెట్టి మాట్లాడతారని వాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు 10 ఏళ్ళు వాళ్ళని ఒక మాట అనలేదు. ఇవాళ వీళ్ళు వచ్చి రాగానే ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ వచ్చింది వాళ్ళ మీద పడ్డాయి, వాళ్ళంతా సర్దుకోకముందే మళ్ళీ ఇంకొక ఎలక్షన్ వచ్చిందనే ఒక పాజిటివ్ కామెంట్ ఉంది. రెండోది కాంగ్రెస్ ఎన్ని రోజులున్నా ఏం చేయదు, బీఆర్ఎస్ లాంటిది అధికారంలోకి వస్తేనే హైదరాబాద్ బాగుపడుతుంది అన్న బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కూడా పైన కొంచెం ఎలైట్ సర్కిల్ నమ్ముతున్నారు. ఎందుకంటే మనం అప్పుడు గత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు చూసినా కానీ హైదరాబాద్లో మంచి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కొట్టుకొచ్చింది, రూరల్ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ కొట్టుకొచ్చింది. సో అట్లా రేపు ఎప్పుడైనా హైదరాబాద్కి ఏదైనా మేలు జరగాలంటే బీఆర్ఎస్ ఉండాలనే సెక్షన్ వాదిస్తుంది. ముస్లింలలో కూడా చదువుకున్న ముస్లింలు చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము ఏదో ఫత్వాలు జారీ చేసే ఓటేయం, మాకు కూడా ఆలోచన ఉంది, మేము కూడా ఆలోచిస్తున్నాము, మాకు కాంగ్రెస్ వల్ల జరిగే లాభ నష్టాలు తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళు తెలుసు, మేము ఎవరికి వేయాలో మేము స్పష్టంగా ఉన్నాము, వేసే రోజు వేస్తామని క్లియర్గా చెప్తున్నారు. సో అది జరుగుతున్నది.
అంటే గతంతో పోల్చుకుంటే అంటే మా పెద్దవాళ్ళు వీళ్ళకి ఓటేశారు, మేము వాళ్ళకే ఓటేయాలి, లేకపోతే మా నాయకుడు వీళ్ళకి చెప్పారు కాబట్టి మేము వేయాలి, ఈ కైండ్ ఆఫ్ మారుతుంది జనాల్లో అని చూడాలి. ఎందుకంటే మనం బీహార్ దాంట్లో చూసినా కానీ యూత్ వేరే రకంగా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు. కానీ కొంత ఉంటుంది అది ఇప్పటికి కూడా కొంత మారుతుంది. 20-30% సాంప్రదాయ ఓటింగ్ అనేది ఉంటుంది. మా తాత కాంగ్రెస్కి వేసిండు, మా అమ్మ వేసింది, నేను వేస్తా అనే బ్యాచ్ ఇప్పటికి కూడా అంటే ఉంటుంది. అది జెన్జీలో మనం ఎక్కువగా చూడకపోవచ్చు. జంజీలో సాధ్యం కాదు, జంజీలో సాధ్యం కాదు. కానీ ట్రెడిషనల్గా ఉండే హోమ్ మేకర్లలో కానీ రిటైర్ అయిన పర్సన్ ఎక్కువగా కూడా ఈ 40 to 40-60+ వాళ్ళ మధ్యలో కొంచెం ట్రెడిషనల్ ఓటింగ్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు పెద్దగా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి మన కుటుంబం అంతా వీళ్ళకే వేయాలి. ఇప్పుడు భార్యాభర్తలే చెరో పార్టీకి ఓటేస్తారు, ఇంకా జంజీ ఎక్కడ వేస్తారు, అసలే వేయరు కదా. సో కృష్ణ గారు, నేను చెప్పాను కదా ముందలే, ఏ 2 సర్వే ఫలితాలు కూడా ఒకటి చెప్పటం లేదు. కొన్నేమో బీఆర్ఎస్ అంటున్నాయి, కొన్నేమో కాంగ్రెస్ అంటున్నాయి, మార్జిన్స్ కూడా ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే జనాలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. వీటి మీద మిగిలిన ఫలితాల మీద మీ అభిప్రాయం? కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను పోయి కలిసిన పర్సన్నే ఇంకో సర్వే ఏజెన్సీ కలవదు కదా. మనం ఏంటంటే డివిజన్ పంచుకుంటాం. ముస్లిమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, హిందువులు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, మార్వాడీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, క్రిస్టియన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలుగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఇట్లా నేను తీసుకునే సర్వే శాంపిల్కి ఇంకో సర్వే ఏజెన్సీ తీసుకునే శాంపిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు, మన పద్ధతిలో మనం పోతాం. కాకపోతే మీకు మెజార్టీగా ఒక 3 సర్వేలు మాత్రమే మీరు 15 సర్వేలు పెడితే అందులో 12 సర్వేలు ఒకవైపు ఉన్నాయి, 3 సర్వేలు ఒకవైపు ఉన్నాయి. దాన్ని బట్టి చెప్పండి. అంతే కదా. ఇప్పుడు 12 సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్తున్నాయి, 3 సర్వేలు కాంగ్రెస్ గెలుస్తాయని చెప్తున్నాయి. అంతే కదా. మనం ఇప్పుడు ప్రధానంగా కూడా ఇప్పుడు మన గత ఎన్నికల నుంచి ఎప్పటి నుంచి చూసుకున్నా కానీ ఈ కేకే సర్వే వీటిని ప్రధానంగా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అంత హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు అంచనా ఒక్కొక్కరికి వచ్చే శాంపిల్ నెంబర్ ఆఫ్ శాంపిల్. ఇప్పుడు నేను తీసుకుంది 1000 శాంపిల్, మిగతా వాళ్ళు ఎన్ని శాంపిల్ తీసుకున్నారో తెలియదు. దాన్ని బట్టి కూడా రిజల్ట్ అటు ఉంటుంది. సో కొంతమంది ఇంకా నాకంటే తక్కువ శాంపిల్ ఎవరైనా చేసి ఉండొచ్చు. సో అందుకనే దీనికి అల్టిమేట్గా ఏం చెప్పగలుగుతామంటే, ఇందులో మనం నిజంగా పల్స్ పట్టుకోవడం ఎవరి వల్ల సాధ్యమైంది, ఆ పల్స్ నిజంగా లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము. అందుకనే కొంచెం ఇప్పుడు మీ సర్వే చూస్తే కనుక ఓటా మీడియాది, పల్స్ టుడేది దగ్గర ఉన్నాయి. ఈ రేపు నేను ఏమంటున్నా, ఈ ముగ్గురిట్లో ఒకరు నిజమైనాగా మనం ఆశ్చర్యపోవద్దంట. నేను ఈ 12 మంది ఫెయిల్ అయిపోయి ఈ ముగ్గురిట్లో ఒకరు సక్సెస్ అయినా ఆశ్చర్యపోవద్దంట నేను. ఎందుకంటే అందుకనే మనం ఏదో ఇందులో ఆయన చెప్పిండు ఈయన చెప్తే ఎవరు శాసనం ఎవరు అందరూ ఊదరు కొట్టారు, వైసీపీ గెలుస్తుంది అని అనూహ్యంగా టీడీపీ వచ్చేసింది. అది కూడా అంత హ్యూజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ లాగా ఏదో ఒక్క సర్వే చెప్పడం జరిగింది టీడీపీ గెలుస్తుందని, వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోయారు. సో అందుకనే సర్వేలు అనేది ఏంటంటే ఈ రోజుకున్న మూడుని రిప్రజెంట్ చేస్తాయి. ఇది ఫైనల్ రిజల్ట్ అంటే ఎవరం చెప్పలేము. మీరంత వరకు పబ్లిక్ మూడ్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పబ్లిక్ కూడా మనతో చీటింగ్ చేసి అబద్ధాలు చెప్పారు అనుకో, మనం చేసేది కూడా ఏముండదు. పబ్లిక్ మోస్ట్ జీనియస్ కనుక. సో అందుకనే ఇది ఉంటుంది. ఇది అందరికి ఒకటే ఇవెందుకు మీకు నేషనల్ స్థాయిలో చేసిన చాలా సర్వేలు, మొన్న జనరల్ ఎలక్షన్లో మోడీకి 400 దాటుతాయని చెప్పిన సర్వేలు కూడా ఉన్నాయి కదా. అవును, మరి మోడీ 300 కూడా దాటలేదు కదా, 400 దాటుతాయని బాగా రెప్యుటేషన్ ఉన్న సర్వే ఏజెన్సీలు చెప్పి బొక్కబోర్ల పడి టీవీ ఛానల్లో కూర్చొని ఏడ్చారు సెఫాలజిస్ట్. అంటే అలాంటివి చూసినప్పుడే ఇవన్నీ స్పాన్సర్డ్ సర్వీస్ అని చెప్పి పీపుల్ నేను ఏమంటున్నానంటే నమ్మకుండా పోవడానికి మోడీకి 400 దాటుతున్నాయని చెప్పి దాటలేదని స్టూడియోలో ఏడ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు దాటించడం మన చేతిలో లేదు కదా. పబ్లిక్ మూడ్ని మనం ఎంతవరకు పట్టుకుంటున్నాం అనేది కరెక్ట్ పట్టుకుంటున్నాం. కొన్ని సంస్థలు క్లియర్గా చెప్పాయి, మోడీకి 300 కాదు 250 కూడా దాటమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఊహించి చెప్పారా, గ్రౌండ్ పోయి చెప్పారా, ఎట్లా చెప్పారా అనేది సెకండరీ. అయితే కొందరు సక్సెస్ అయ్యారు. నేనేంటంటే ఇక్కడ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడాలజీలో సర్వే చేస్తారు కనుక ఒకరు సంపిల్స్ అది పెద్దగా ఉండొచ్చు, ఒకరు చిన్నగా ఉండొచ్చు, ఒకరికి మనం కలిసిన వాళ్ళు కలవకపోవచ్చు, వాళ్ళు కొన్ని పాకెట్స్లో ఎక్కువ శాంపిల్ తీయచ్చు, మనం వేరే దగ్గర తీయచ్చు. చాలా చాలా అంశాలు అంటే మీరు చాలా అంశాలు అన్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే కమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా ప్రాధాన్యం అంటారు. ఇప్పుడు దీని మీద కూడా గతంలో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపింది ఫస్ట్. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా డిన్నర్కి కలిశారు, కమ్మ సామాజిక వర్గ పెద్దలందరినీ కూడా. దీంట్లో ఒక మీడియా అధినేత కూడా ఉన్నారని చెప్పి వచ్చింది. ఈ నేపథ్యంలో మీరు మాట్లాడిన శాంపిల్స్లో ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి
అసలు వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు ఆ రెక్కకు వస్తే మాగంటి సునీత మా సామాజిక వర్గం, ఈ నియోజకవర్గమే మాది, సెటిలర్లది, ఇవి ఎప్పటి నుంచో మేమే గెలుస్తాం కనుక మా ఓటు ఇంకెవరికి పోద్దు, మా ఓటు మా వాళ్ళకే వేసుకుంటామని కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకుంటున్నారు అక్కడక్కడ. అక్కడ దానికి మనం ఏం చెప్పగలుగుతాం? సో ముఖ్యమంత్రి వచ్చి ఒకసారి డిన్నర్ చేయగానే ఓటర్లు అందరూ మారిపోతే ఆ లెక్కన చాలామంది భవిష్యత్తు మారిపోతుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది. ఇవాళందరూ కేటీఆర్కి షేక్ హ్యాండ్ చేయగలుగుతారు. తెల్లారి కేటీఆర్ ఎవరిని రానేడు ఇంట్లో కాదు, వేరే విషయం. సో అందుకనే మనకు షేక్ హ్యాండ్ ఇచ్చింది కదా అని ఓటేసుకుంటూ పోతే కూడా ఇట్లాంటివి ఉండదు. అందుకనే ఎవరి మెథడాలు వాళ్ళది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ కులాలు పోలరైజ్ చేస్తాయి, మతాలు పోలరైజ్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు తమ ఓట్ బ్యాంకుని తీసుకొచ్చి ఓటు వేయించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తారు. నామినేషన్ వేసి ఇంట్లో కూర్చోవడానికి ఇదేమి సన్యాసుల పోరాటం కాదు, సీరియస్గానే యుద్ధం చేసినట్టే చేస్తారు. ఆ యుద్ధంలో లాస్ట్ మినిట్ వరకు ఓట్లను తీసుకొచ్చి వేయించుకోగలిగి తమ ఓట్లను తాము వేయించుకోగలిగిన వాళ్ళు బయటపడతారు. ఫైనల్గా మీ సర్వే ఫలితాలు కనుక చూస్తే మోర్ ఆర్ లెస్ ఎంతవరకు మనం యాక్యురేట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఖచ్చితంగా నాకు తెలిసి నా ఎర్రర్ పర్సెంటేజ్ కూడా నేను ఎప్పుడు కూడా 3% కంటే ఎక్కువ ఎర్రర్ కూడా నేను పెట్టుకున్నాను. 3% మించే. సో ఏం జరిగినా నేను అదే చెప్తున్నా, ఇది ఈ 48 52 అయినా అవుతుంది, ఈ 42 48 అన్న అవుతుంది, అంతకు మించి ఇక్కడ గెలిపోవటములు మాత్రం మీరు చెప్పినట్లే లేదు. దీనికి కన్ఫైన్ కాలేదు. నేను అదే చెప్తున్నాను కదా, ఎందుకంటే 4వ తారీఖు ఉన్న పరిస్థితి ఇది, మధ్యలో 5 రోజులు టైం ఉంది, తర్వాత ఇంకో రోజు పోల్ మేనేజ్మెంట్ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు అధికార పక్షానికి అడ్వాంటేజ్ కూడా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక తలుచుకొని నిన్న నుంచే స్టార్ట్ చేశారట కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ టైప్ ఆఫ్ రాజకీయం స్టార్ట్ చేశారంట. సో అది ఇంకా 2 రోజులు అయితే బయటకు వస్తుంటాయి. సో అట్లా వాళ్ళు ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ బలమైన పాకెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బద్దలు కొట్టే పని కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. అదే జరిగితే కనుక కాంగ్రెసే బయటపడుతుంది, అందులో డౌట్ ఏం. అది చెప్పడానికి మనం మొహాట పడాల్సింది కూడా ఏం లేదు. ఇప్పుడు చాలా మంది సర్వే చేసిన తర్వాత కూడా లేదు మేము చెప్పిన ఫలితాలే గెలిపోవటం అయితే మేము చెప్పినట్లే జరుగుతాయి అని చెప్తారు. బట్ మీరు ఇక్కడ ఒక పాయింట్ అంటే ఒక జర్నలిస్ట్ గా మాట్లాడారు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇదేమో శాసనం కాదు కదా, నేను రాసిందే బాహుబలిలో చెప్పినట్టు మనం చెప్పలేము ఇట్లాంటి కాడ. అట్లా అందుకే ఖచ్చితంగా ఇది ఒక 3, ఈ 3 ఎటైనా టర్న్ కావచ్చు. ఇదే ఫైనల్ అనేది కూడా ఎవరైనా అనుకుంటే కూడా అమాయకత్వం బ్రహ్మ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడైతే దీన్ని నమ్మటానికి పూర్తిగా కూడా లేదని మీరే చెప్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు మీరే చెప్పారు అధికార పార్టీ కూడా ముందల రోజు ఎక్సర్సైజ్ చేస్తుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చెప్తారా మీరు? యాజ్ ఏ ఓటా మీడియాగా మేమైతే ఈ జూబ్లీ హిల్స్లో ఎగ్జిట్ పోల్ చేయట్లేదు. ఓకే. గతంలో తెలంగాణ అప్పుడు అంటే మాకు తెలంగాణ మొత్తం టీమ్స్ ఉన్నాయి, జిల్లాకి ఉన్న టీమ్స్తో మేము తెలంగాణ జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎగ్జిట్ పోల్ చేయగలిగినాం. సో ఈ జూబ్లీ హిల్స్కి అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా మేమైతే ప్లానింగ్లో ఎగ్జిట్ పోల్ అయితే మా ప్లానింగ్లో లేదు. సో మేము ఇప్పటికీ ఇక్కడితో ఆగిపోతాం, ఇక ప్రీ పోల్ సర్వేతో ఆగిపోతాం. మాది ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి నడుస్తుంది. సో అది ఎగ్జిట్ పోల్ రోజు, పోలింగ్ జరిగే రోజు కూడా కొంత ప్రయత్నం చేస్తాం. కానీ ఎగ్జిట్ పోల్కి చాలా సైంటిఫిక్గా ప్రతి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటర్ మైండ్ ఎటు వేశాడు అది కనుక్కోవటం కూడా అంత సింపుల్ విషయం కాదు. చాలామంది ఎగ్జిట్ పోల్ లక్కీ లాటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అంత ఈజీగా ఎగ్జిట్ పోల్ని బయటకు వచ్చిన ఓటర్ ఏ పార్టీకి ఓటేసిన ఓటర్లు నవ్వు తిడతారు, నీకు చెప్తారా ఓటే ఎవరికి వేసినావు అంటే ఇలా ముందల ప్రీ సర్వేలో అయినా కానీ పొరపాటున చెప్తారేమో కానీ ఎగ్జిట్ పోల్స్. ఇంకోటి చాలా మంది ప్రీ పోల్ సర్వేనే కొంచెం పోలింగ్ రోజు యొక్క ట్రెండ్స్ కి అనుకూలంగా చేసి ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేస్తారు. చాలా మంది చేసే పని అదే. ఓకే. ప్రీ పోల్ లో అంటే కొన్ని రోజుల నుంచి రాష్ట్రం మొత్తాన్ని అన్ని నియోజకవర్గాలు ఫాలో అప్ లో ఉంటారు కదా. నల్గొండ జిల్లా ఉంది, జిల్లాకు 2 టీములు పనిచేస్తుంటే ఆ టీములు పోలింగ్ రోజు కూడా కొంచెం ట్రాక్ చేసి ఇలా ఉండొచ్చు అని చెప్తారు అంతే. కానీ ప్రతి బూత్ దగ్గర నిలబడి ఎగ్జిట్ పోల్ నిజంగా సైంటిఫిక్గా చేయటం అనేది సర్వే సంస్థలకి చాలా మెకానిజం కావాలి, నెట్వర్క్ కావాలి. ఎవరన్నా చెప్పి గుడ్డిగా తగిలితే అదృష్టవశాత్తు తగిలే సంఖ్య ఎక్కువ ఉంటుందేమో, కానీ ఎగ్జిట్ పోల్ అనేది అంత ఈజీ కాదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి గుడ్డులో మెల్ల అంటారు. చాలా వరకు కొందరు సీరియస్గా టీమ్స్, ఇప్పుడు ఒక 1000 మంది టీం ఉందనుకోండి, రాష్ట్రం అంతా పెట్టి చేస్తే వర్కౌట్ అయ్యి చెప్పొచ్చు ఇబ్బంది. అయితే ఎక్కువ మంది మెజారిటీ ఏం చేస్తారంటే అంతకుముందు నియోజకవర్గాన్ని ట్రాక్ చేస్తూ వస్తారు కదా. ఈవెన్ ద క్యాంపెయిన్ రోజు వరకు ఒక ట్రాకింగ్ అనేది నడుస్తుంది కదా. ఆ ట్రాక్ని పోలింగ్ రోజు యొక్క సర్లీని కొంచెం ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొంచెం దగ్గర ఫిగర్గా తీసుకొచ్చి చెప్తారు ఇక్కడ ఈయన గెలవబోతున్నాడు. సో చాలా మంది ఫిగర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు, 10,000 వస్తాయి 5,000 వస్తాయి. కానీ ఇప్పుడు గెలుపోవటం చెప్తే చాలు కదా, సక్సెస్ అయినట్టే కదా. ఇందులో 5,000 వచ్చినా 5 ఓట్లతో గెలిచినా గెలిపే కదా. సో అందుకనే ఆ ఎగ్జిట్ పోల్ అనేది జనరల్ అట్లా రెగ్యులర్గా ట్రాక్ చేసిన వాళ్ళకే సాధ్యం అవుతుంది, మిగతా వాళ్ళని లక్కీ లాటర్ అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు. సో ఓటా మీడియానైతే మనకి ఇచ్చిన సర్వే ఫలితాలు కూడా క్లియర్గా కూడా ఆయన చెప్తూ ఉన్నారు కృష్ణ గారు.
అంటే మన సర్వే ఫలితాల మీద హోల్ అండ్ సోల్గా డిపెండ్ అవడానికి ఉండదు. ఒకవేళ డిపెండ్ అయితే అది నిజంగా కూడా అవి నమ్మినా కానీ తెలివి తక్కువ తనమే అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సర్వే అయితే ఒక 3% మార్జిన్ ఎక్కువ తక్కువ అయితే ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న ఉత్కంఠ సర్వే ఫలితాలతో మరింతగా కూడా పెరుగుతుంది. ఆల్రెడీ కూడా కొంతమంది ఈ ఫలితాలు చూసి ఓకే, కొంతమంది అయితే ఇవే ఫలితాలు కరెక్ట్ ఏమో, మేము అనుకున్న పార్టీ గెలుస్తుందేమో అని చెప్పి ఇలా చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో పార్టీయే కావాలని చెప్పి కూడా ఇలాంటి ఫలితాలని అంటే సర్వే కొంతమందికి డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకుంటుంది అని చెప్పేసి కూడా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కూడా ఇటువంటి సర్వేలు ఉంటున్నాయని ఇలా చాలా రకాల క్వశ్చన్స్కి నేను కృష్ణ గారితో మాట్లాడాను. ఆయన క్లియర్ కట్గా కూడా అసలు సర్వే ఫలితాలు ఏంటి, అవి ఎలా కండక్ట్ చేస్తారు, వీటన్నిటికి సంబంధించి కూడా మనకు ఒక ఐడియానైతే ఇచ్చారు.